కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగి స్టేడియంలో పనిచేస్తున్న తమ బకాయి వేతనాలు ఇప్పించి తమను ఆదుకోవాలంటూ వీరన్న, గుబ్బల జ్యోతి, గుబ్బల పుల్లారావులు శాప్ కమిటీని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా వీరన్న, గుబ్బల జ్యోతి, గుబ్బల పుల్లారావులు మాట్లాడుతూ గత 15 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, 20 ఏళ్లకు పైగా ఇక్కడ సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. మొదట 1000 రూపాయలు జీతం తీసుకునేవారమని ఇప్పుడు 15,000 రూపాయల వరకు పెరిగిందని చెప్పారు. అయితే పెరిగిన జీతాన్ని తగ్గించి ఇస్తానంటూ అధికారులు వేధిస్తున్నారని, అదే కాకుండా గత 15 నెలలుగా జీతం కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కుటుంబ పోషణ కష్టమవుతోందని, భార్య ఆరోగ్యం బాగోలేదని, మందుల కోసం కూడా డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికైనా తమ గోడును విని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మండలం నుంచి కాకినాడ 25 కిలోమీటర్ల నుంచి వస్తుంది. నాకు 150 రూపాయలు ఛార్జీ అవుతుంది. ఇప్పుడు ఇలా 15,000కి 8,000 ఇస్తామంటున్నారండి. 6,000 తగ్గించేసిందని అలాగైతేనే రండి, 7,000 తగ్గించేసాం అని అంటున్నారు. మొన్న నెల 8,000 కొట్టారు సార్, తీసుకోలేదండి. 8,000 వద్దని అన్నారు. మాకు న్యాయం చేయాలి సార్. మా పర్మిట్ వీరన్న నా పేరండి. అమలాపురం బాలయోగి స్టేడియంలో చేస్తున్నామండి. అప్పుడు మేము దగ్గర 20 సంవత్సరాలు చేస్తున్నామండి. మాకు 1000 రూపాయలు శాలరీ, ఫస్ట్ శాలరీ అనుకున్నామండి. కొంచెం అలాగే పెంచితే 3700 అండి. ఆ తర్వాత 6700, ఆ తర్వాత 12,000 చేశారండి. ఆ తర్వాత 15,000 చేశారు. మొన్నండి జగన్ వచ్చిన ప్రభుత్వం 15,000 చేశారండి. ఆ 13 నెలలు శాలరీ లేవు సార్. శాలరీకి అడుగుతుంటే అవి రేపు వచ్చేస్తాయి, మాపు వచ్చేస్తాయి. మొన్న ఈ పచ్చంగిళ్ళకి ఏం చేశారండి, 8,000 కొట్టారండి వీళ్ళకి. నేను ఒకసారి నాకు బాధ వచ్చేసండి, అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో అడిగారండి అమలాపురం బాల స్టేడియంలో జీతాలు లేవనండి. అందుకే ఆపేరు. మా జీతాలు ఇప్పుడు కూడా లేదండి. మొన్న 22వ తారీఖుని శాప్ చైర్మన్ కలిసానండి. లోకేష్ పిఎని కూడా కలిసి వెళ్ళండి. ఎంత పిల్లలు మా ఇళ్ళకి ఒంట్లో పోవట్లేదు సార్. కొంచెం నరాల వీక్నెస్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఇవి రేపు వచ్చేస్తా, మాపు వచ్చేస్తా, ఇవి రేపు బోర్డు మీటింగ్లు పెట్టి ఇచ్చేస్తాం డబ్బులు అన్నారు. కానీ సార్ ఇవాళ ఇప్పుడు మాట రాలేదండి. మా ఊరికి కూడా రాలే చేస్తానండి. వీళ్ళకి ఏదో దీంట్లో తీసుకుని చేస్తారు, వీళ్ళకి రావాలండి. మాకు ఇంకా అది కూడా లేదు నాకండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 2 ఆడపిల్లలు నాకండి. ఇంకా అయిపోయింది నా వయసు. ఇప్పుడు 54, 55 వచ్చేసిందండి. ఇంక ఈ దేంట్లో చేయలేం కూడానండి. నమ్ముకుని దీని ఉన్నామండి 20 సంవత్సరాల నుంచి. ఏదైనా అడుగుతుండే అదిగో వచ్చేస్తాయి. ఎవరైనా అడుగుతారు ఇలా చెప్తున్నారు సమాధానం అండి. మేము పెట్టలేదు, మేము చేయలేదు, 8,000 మాట్లాడలేదు అన్నాడు. మాకు మాత్రం 8,000 కూడా మాకు వేయలేదండి. వీళ్ళకి వేసారండి 1 నెల అండి. నాకు 13 నెలల నుంచి అండి 15,000 చెప్పనండి వస్తుంది సార్.